శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి నవంబర్ 25, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కొత్త రెసిడెన్సీ చట్టాలను తీసుకొచ్చింది. దీనికి సంబంధించినటువంటి డేటాని అయితే ఆర్టికల్స్ వైజ్గా విడుదల చేసింది. అది మొత్తం మనం చదివి చెప్పాలంటే దగ్గర 2-3 గంటల టైం పడుతుంది. అంతటి పెద్ద డేటా అయితే ఉంది. కానీ మనం సింపుల్గా అందులో ఉన్నటువంటి మ్యాటర్ని అయితే చూద్దాం. సో దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే నివాస చట్టాన్ని ఇలాంటి రెసిడెన్సీ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక ఉల్లంఘించినట్లయితే 1200 నుంచి 2000 దినాల వరకు జరిమానా ఉంటుంది. అలాగే జైలు శిక్ష కూడా 1 సంవత్సరం ఎలా ఉంటుంది. అలాగే కొన్నిట్లో అయితే కనుక ఇంకా కొద్దిగా ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఖాదీ వీసాలను కలిగి ఉంటారో అలాంటి వారు ఇంటికి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు తెలుసు కదా 3 నెలలు ఉంది. అయితే 4 నెలల లోపు వాళ్ళు రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి రూలే వాళ్ళ కపిల్ దగ్గర కంపల్సరీగా పర్మిషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే సూన్ వీసా కలిగిన వాళ్ళకైతే కనుక తప్పనిసరిగా 6 నెలల వరకు అయితే వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. 6 నెలలు దాటి కనుక ఉండాలంటే తప్పనిసరిగా దానికి కూడా పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది. అంటే ప్రత్యేకమైనటువంటి అనుమతులు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి కావాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఎవరైనా పాస్పోర్ట్ని కనుక పోగొట్టుకున్నట్లయితే తప్పనిసరిగా 2 వారాల లోపు వాళ్ళు కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే అప్లై చేసుకోవాలి మళ్ళీ పాస్పోర్ట్కి. అలా చేయని పక్షంలో అలాంటి వారికి కూడా జరిమానాలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎవరైనా సరే నివాస చట్టాన్ని కనుక కువైట్లో ఉల్లంఘించినట్లయితే వారికి 1200 దినాల వరకు జరిమానా ఉంటుంది. 1 సంవత్సరం జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎవరైతే విజిట్ వీసా పైన వస్తారో అలాంటి వారు విజిట్ వీసా పైన కువైట్లో ఉండడానికి వారికి ఉన్నటువంటి టైం ఏదైతే ఉంటుందో ఆ టైం లోపు వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వెళ్ళని పక్షంలో 2000 దినాల వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎవరైతే కువైట్లో ఈ టెంపరీ అకామా కొట్టించుకుంటారు కదా, అంటే సాఫర్ అకామా అనేసి అంటారు, 14 నెంబర్ అకామా. సో అది ఎవరైతే కొట్టించుకుంటారో వాళ్ళకి 3 నెలల అయితే ఎంతో అకామా ఉంటుంది సాఫర్ అకామాకి. సో దాని తర్వాత వాళ్ళు తప్పనిసరిగా దాన్ని పునరుద్ధరించుకోవాలి. లేదంటే ఎక్స్టెన్షన్ వచ్చి మ్యాక్సిమం 1 సంవత్సరం వరకు మాత్రం అలాగా సాఫర్ అకామా కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి కొట్టుకోవడానికి కుదరదు. తప్పనిసరిగా వాళ్ళ దేశం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. వీటితో పాటుగా ఇంకా కొన్ని నిబంధనలు అయితే ఉన్నాయి. అవి జనరల్గా ఎప్పుడు ఉన్నటువంటి నిబంధనలు అవి. కాకపోతే వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు డిస్ప్లే అయితే స్క్రోల్ చేస్తాను. అది మళ్ళీ మీకు ఇప్పుడు పూర్తిగా స్క్రోలింగ్ అనేది పెడతాను. సో వాటిని మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో ముఖ్యంగా ఉన్నది అయితే కనుక ఇవి. సో నివాస చట్టాన్ని కానీ కార్మిక చట్టాన్ని కానీ ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో. అది ముఖ్యంగా నివాస చట్టాన్ని ఎవరైతే రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తారో వాళ్ళకి జైలు శిక్షలు ప్లస్ జరిమానాలు భారీగా ఉండనున్నాయి. కాబట్టి కువైట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే కువైట్కి ఎంట్రీ అవుతున్నారో వాళ్ళు వ్యాలిడ్ అలాగే ఎగ్జిట్ అయ్యే వాళ్ళు కూడా వ్యాలిడ్ పాస్పోర్ట్ అనేది కలిగి ఉండాలి. లేదంటే దానికి సమానమైనటువంటి డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. అలా కాకుండా వెళ్ళడానికి కానీ రావడానికి కానీ కుదరదు అనేసి అంటున్నారు. ఇవి జనరల్గా ఉండేటువంటివి. సో ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఆర్టికల్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే నివాస చట్టాన్ని మాత్రం కువైట్లో ఇకపైన ఉల్లంఘించడానికి ఎవరికి కానీ కుదరదు. ఉల్లంఘిస్తే మాత్రం కఠినమైనటువంటి ఇలాంటి చర్యలు అయితే ఉంటాయి. 1200 నుంచి 2000 దినాల వరకు జరిమానా ఉండాలి, జైలు శిక్ష ఉండదు. వాటికి ఎవరండి రెడీ అవుతారు? ఎవరు రెడీ అవ్వరు కదా. సో మ్యాక్సిమం వీలంత వరకు రెన్యువల్ చేసుకోండి. లేని పక్షంలో ఇంటికి వెళ్ళిపోండి. అంతే తప్ప నివాస చట్టాన్ని ఉల్లంఘించి మాత్రం కువైట్లో ఉండకండి. ఈ కష్టాలు పడేదానికన్నా గమ్మున ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్. సో ఆ విధంగా ఉన్నాయి చట్టాలు అయితే కనుక. కాబట్టి కువైట్లో ఉన్నట్టు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే వచ్చే వాళ్ళు కూడా తెలియచేయండి, బాబు కువైట్లో మునుపటి రోజులు కాదు, ఇప్పుడు ప్రస్తుతానికి చట్టాలన్నీ మారిపోయాయి. కాబట్టి ఎవరైతే ఇక్కడ చట్టబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటికి లోబడి ఇక్కడ పని చేసుకోవడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వారిని మాత్రమే రమ్మని చెప్పండి. సో గతంలో లాగా ఏదో ఒకటి చేసుకోవచ్చు, విజిటింగ్ పైన వెళ్ళి అకామ కొట్టుకొని ఉండిపోవచ్చేమో, లేదంటే ఇంకో పని చేసుకుంటూ ఉండిపోవచ్చు, లేదంటే బయట ఎక్కడ ఉండిపోవచ్చు. ఇలాంటి ఆలోచన మాత్రం పెట్టుకోవద్దండి. పర్ఫెక్ట్ మీకు అకామ ఉందా, కువైట్లో ఉండండి, లేదా ఇంటికి వెళ్ళిపోండి. అంతే తప్ప ఇంక వేరే మార్గాలు వేరే ఆలోచనలు మాత్రం పెట్టుకోకండి. గతంలో చాలాసార్లు వీళ్ళు వెసులుబాట్లు అయితే ఇచ్చారు, క్షమాపేక్షలు పెట్టడం జరిగింది. ఇకపైన అలాంటివి ఉంటాయో లేదో మనకు తెలియదు, కానీ కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. కువైట్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి శ్రీలంకకు సంబంధించినటువంటి సుమారుగా 32 మంది ఖైదీలని శ్రీలంకకు పంపించాలని చెప్పేసి చూస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్ మరియు శ్రీలంక ఈ 2 దేశాల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం కువైట్లో ఉన్నటువంటి శ్రీలంకకు సంబంధించిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడి నుంచి శ్రీలంకకి తరలించాలి, అక్కడ జైళ్ళల్లో వాళ్ళని పెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. సో ఆ విధంగా తరలించబోతున్నట్లుగా తెలియజేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఒప్పందం ఉంది. సో ఇక్కడ ఖైదీలను అక్కడికి, అక్కడ ఖైదీలను ఇక్కడికి మార్చుకోవడానికి. సో ఇక్కడ కువైట్ సెంట్రల్ జైల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి రద్దీ ఏదైతుందో ఆ రద్దీని తగ్గించడం కోసం, అంటే జనాలు ఎక్కువ అయిపోతున్నారు జైల్లో. సో ఆ రద్దీని తట్టుకోవాలంటే ఉన్నటువంటి జనాలను కొద్దిగా ఖాళీ చేయించాలి. ఖాళీ చేయించాలంటే ఎక్కడ పెట్టాలి? సో
వారి సొంత దేశానికి పంపించి అక్కడ జైల్లో పెట్టడం అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ పరంగానే డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ వదిలేయడం కాదు, గవర్నమెంట్ పరంగానే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ వదులుతారు, అక్కడ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అక్కడ జైల్లో పెడుతుంది వాళ్ళ శిక్ష పూర్తయినంత వరకు. సో ఇక్కడ ఉన్నటువంటి రద్దీని తగ్గించడం, అలాగే ఈ న్యాయ నిర్వహణ ఏదైతే ఉందో అది సజావుగా సాగడం కోసం చెప్పేసి కువైట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చాలా కేసులు పెండింగ్లో ఉంటాయి. ఈ న్యాయపరమైనటువంటి నిర్వహణ ఏదైతే ఉంటుందో అది సజావుగా జరగాలంటే కొద్దిగా ఇక్కడ ఫ్రీగా ఉండాలి జైలు అనేటువంటి ఇక్కడ. సో దానికోసం, అలాగే జైలు ఫ్రీ అవ్వడం కోసం, ఈ రెండు కారణాల చేత ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలను అక్కడికి పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి మిలిటరీకి సంబంధించినటువంటి విమానం ద్వారా శ్రీలంకకి తరలిస్తారు. శ్రీలంకకి తరలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారికి వీళ్ళు ఎస్కార్ట్ ద్వారా అప్పచెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు తిరిగి రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే ఆ ఖైదీల్ని అక్కడ శ్రీలంకలో మళ్ళీ జైల్లో పెట్టడం జరుగుతుంది వాళ్ళ శిక్ష పూర్తయినంత వరకు, ఎందుకంటే ఇక్కడ రద్దీని తగ్గించడం కోసం. సో భవిష్యత్తులో ఇలాంటివి ఇక్కడ ఎక్కువగా ఖైదీల సంఖ్య పెరిగినట్లయితే వివిధ దేశాలు ఏ దేశాలతో అయితే ఇలాంటి సంబంధాలు ఉంటాయో వారికి సంబంధించిన ఖైదీల్ని అక్కడికి పంపించి అక్కడ జైల్లో పెట్టడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు. సో ప్రస్తుతానికి శ్రీలంకకు సంబంధించిన ఖైదీలను అయితే ఆ విధంగా పంపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, కొంతమంది ఫుడ్ డెలివరీ బాయ్లు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత వారికి డబ్బులు చెల్లించకుండా వారి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు, లేదా డోర్ లాక్ చేసేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి, అలాగే ఒక వ్యక్తి పైన కంప్లైంట్ కూడా ఇచ్చారని చెప్పేసి, అతను కాదని చెప్పడంతో సీసీ కెమెరాల ద్వారా ఆ వ్యక్తి పైన రివర్స్ కేసు పెట్టారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. హవల్లీ గవర్నరేట్లో దీనికి సంబంధించినటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆర్డర్లు పెట్టడం జరుగుతూ ఉంది రెస్టారెంట్కి. ఆర్డర్లు పెట్టిన తర్వాత డెలివరీ బాయ్ అతనికి ఆర్డర్ తీసుకెళ్తున్నాడు. అయితే బ్యాక్ సైడ్ డోర్ దగ్గర తీసుకురమ్మని చెప్తున్నాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అతను లింక్ పెట్టమంటున్నాడు, ఆన్లైన్ లింక్ పెట్టి నేను పే చేస్తానని చెప్పేసి అంటాడు. లింక్ పెట్టిన తర్వాత ఇతను లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి ఫోన్ స్విచ్, అతను డ్రైవర్ నెంబర్ అయితే బ్లాక్ చేసి పెట్టేస్తున్నాడు. సో డ్రైవర్ పాపం ఇంకేం చేస్తాడు, బ్లాక్ చేసిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి, ఫోన్ చేస్తే వెళ్ళదు, ఇంకేం చేయాలి. సో ఆ విధంగా ఇలా జరిగిన తర్వాత ఆ డ్రైవర్లు ఏం చేస్తారంటే వెళ్ళి వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పారు, సో ఇలా జరిగింది అని చెప్పేసి. సో 2-3 సంఘటనలు ఆ విధంగా జరిగిన తర్వాత ఆ యజమాని ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, ఇలా జరిగిందని చెప్పేసి. సో అప్పుడు పోలీసు వాళ్ళు దాన్ని సీరియస్ తీసుకొని ఏ నెంబర్ నుంచి అయితే వీళ్ళకి ఆర్డర్ వచ్చిందో ఆ నెంబర్లో ఒక నెంబర్ని ట్రేస్ చేశారు, అంటే కనుక్కోగలిగారు ఆ నెంబర్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాల్ అనేటువంటిది. ఎందుకంటే ఈ నెంబర్ మాత్రం బ్లాక్ చేస్తారు, అన్ని బ్లాక్ చేయలేదు కదా, నెంబర్ అయితే ఆన్లో ఉంది, ఎక్కడుంది ఏమిటని చెప్పేసి నెంబర్ని అయితే ట్రేస్ చేశారు. ఆ నెంబర్ వచ్చి అదేలియా ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. సో అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విచారణలో ఇంకొక వ్యక్తి కూడా ఇందులో భాగం ఉన్నట్లు గుర్తించి అతను కూడా అదుపులో తీసుకున్నారు. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే వాంటెడ్లు ఈ విధంగా ఆర్డర్లు పెట్టడం, ఆర్డర్లు తీసుకున్న తర్వాత ఆన్లైన్ లింక్ పెట్టమని చెప్పడం, వాళ్ళ ఫోన్ బ్లాక్ పెట్టేశాడు. సో ఇలాంటి చేశారని చెప్పేసి వీళ్ళైతే ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరిని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. సో డెలివరీ బాయ్ కూడా ఈ సెకండ్ వ్యక్తి కాల్ చేయగానే అతను గొంతు వినగానే గుర్తుపెట్టేశాడు. సో ఇతనే లాస్ట్ టైం కూడా ఈ విధంగా చేశాడు అని చెప్పేసి. సో ఆ విధంగా ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని అయితే అదుపులో తీసుకున్నారు. కాబట్టి డెలివరీ బాయ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మీరు ఆర్డర్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేటప్పుడు, అంటే మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఆర్డర్ తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు ముందుగా మీకు పేమెంట్ చేరిన తర్వాతనే వాళ్ళకి వస్తువులు హ్యాండ్ ఓవర్ చేయండి. అది ఫుడ్ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా ఏ వస్తువు అయినా సరే కావచ్చు. వీలైనంత వరకు ముందుగా మీ చేతికి డబ్బులు చేరేలాగా చూసుకోండి. కేనెట్ ద్వారా పే చేసుకుంటున్నారా, లేదంటే ఆన్లైన్ ద్వారా తీసుకుంటున్నారా, లేదంటే క్యాష్ తీసుకుంటున్నారా, ముందు మీ దగ్గరికి డబ్బులు వచ్చేసేయాలి. దాని తర్వాత మీరు వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ ముందే పే చేసేసింటే అది వేరే సంగతి, మనం ఇచ్చేయచ్చు, ఇబ్బంది లేదు. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం లింక్ పెడుతుంటాం కొంతమంది. సో అలాంటప్పుడు ఆ లింక్ పేమెంట్ అయ్యిందా లేదా చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వాళ్ళకి వస్తువులు ఇస్తే కొద్దిగా మంచిదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ప్రపంచంలోనే అధిక స్పీడ్ కలిగినటువంటి ఇంటర్నెట్ని అందిస్తున్నటువంటి దేశాల జాబితాలో కువైట్ 3వ స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక స్పీడ్ అందిస్తున్న దేశాల జాబితాలను వాళ్ళు విడుదల చేయడం జరిగింది. అందులో ఈ జిసిసి కంట్రీస్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ దేశాలని మనం చూసుకున్నట్లయితే యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ వచ్చి మొదటి స్థానంలో నిలిచింది. అరబ్ దేశాల్లోనూ అలాంటి ఈ జిసిసి కంట్రీస్లోనూ మొదటి ప్లేస్లో నిలిచింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. అంటే ప్రపంచం మొత్తం మీద ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ని అందిస్తున్న దేశం ఏదంటే యుఏఈ. అక్కడ వస్తున్నటువంటి స్పీడ్ ఎంత తెలిసిన ఇంటర్నెట్ స్పీడు 428.53 మెగాబిట్స్/సెకండ్. అంతటి స్పీడ్ని ఏదైనా అక్కడ అందిస్తున్నారు. సో ఇంతటి స్పీడ్ ప్రపంచంలో ఏ దేశం కానీ అందించట్లేదు వినియోగదారులకు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోకి వచ్చి ఖతార్, ప్రపంచవ్యాప్తంగా 2వ ప్లేస్లో ఉంది. అలాగే ఈ జిసిసి కంట్రీస్లో కూడా సెకండ్ ప్లేస్లో నిలిచింది. జిసిసి కంట్రీస్ అనే కాదు, అరబ్ దేశాల్లోనే సెకండ్ ప్లేస్లో నిలిచింది.
అలాగే మూడో ప్లేస్లోకి వచ్చేటప్పటికి కువైట్. అయితే ఖతార్ స్పీడ్ ఎంత అందిస్తుందంటే 356.7 మెగా బిట్స్ పర్ సెకండ్. కువైట్ విషయానికి వచ్చేటప్పటికి కువైట్ వచ్చి ప్రపంచవ్యాప్తంగానే మూడో ప్లేసు, అలాగే ఈ అరబ్ దేశాలు కూడా మూడో ప్లేస్లో నిలిచింది. కువైట్ అందిస్తున్నటువంటి ఇంటర్నెట్ స్పీడ్ వచ్చి 258.51 మెగా బిట్స్ పర్ సెకండ్. అలాగే ఇంకా నాలుగో ప్లేస్లోకి వచ్చేటప్పటికి సౌదీ అరేబియా వచ్చి ప్రపంచవ్యాప్తంగా 11వ ప్లేస్లో నిలిచింది. అరబ్ దేశాల్లో మాత్రం 4వ ప్లేస్లో నిలిచింది. ఆ దేశం అందిస్తున్నటువంటి స్పీడ్ వచ్చి ఇంటర్నెట్ స్పీడ్ యావరేజ్ పైన 121.9 మెగా బిట్స్ పర్ సెకండ్. అలాగే బహ్రెయిన్ వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. అరబ్ దేశాల్లోకి వచ్చేటప్పటికి 5వ ప్లేస్లో నిలిచింది. ఈ అందిస్తున్నటువంటి స్పీడ్ వచ్చి 116.6 మెగా బిట్స్ పర్ సెకండ్. ఓమన్ విషయానికి వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా 29వ స్థానంలో నిలిచింది. అరబ్ దేశాల్లోకి వచ్చి ఇంకా 6వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఆ దేశం అందిస్తున్న స్పీడ్ వచ్చి 89.3 మెగా బిట్స్ పర్ సెకండ్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం ఈ గల్ఫ్ దేశాలే ఎక్కువగా హై స్పీడ్ ఇంటర్నెట్ని అయితే అందించడం జరుగుతూ ఉంది. మనం అనుకోవచ్చు అమెరికా ఎక్కువ వస్తున్నాం, అక్కడ ఎక్కువ వస్తున్నాం అని చెప్పేసి. కానీ ఈ లిస్ట్ ప్రకారం మనం చూస్తుంటే మనకు అర్థమైపోతుంది కదా, అరబ్ దేశాల్లోనే ఎక్కువగా ఇంటర్నెట్ స్పీడ్ అయితే అందిస్తున్నారు. సో దుబాయ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఖతార్ సెకండ్ ప్లేస్లో ఉంది, కువైట్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో అలాగే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఓమన్ ఇవే ఉన్నాయి వరుసగా చూసుకున్నట్లయితే. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ వరుసగా 3 ప్లేస్లు వచ్చి అరబ్ దేశాలు ఉన్నాయి. అమెరికా యూఏఈలో చూడండి 428.53 మెగా బిట్స్ పర్ సెకండ్ అంటే ఎంతటి స్పీడ్ ఉంటుందో చూడండి. కువైట్ కన్నా డబుల్ స్పీడ్ అది. కువైట్లో మనం ఏదైతే స్పీడ్ వస్తుందో అదే స్పీడ్ అనుకుంటాం మనం, దీనికి డబుల్ స్పీడ్ వస్తుంది అక్కడ. అలాగే ఖతార్ వచ్చి మధ్యస్థంగా ఉంది 356.7 మెగా బిట్స్ పర్ సెకండ్. సో ఏదైనప్పటికీ మంచి హై స్పీడ్ అందిస్తున్నటువంటి దేశాల్లో ఉన్నాం ప్రస్తుతానికి మనం. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఈ నెల 17 నుంచి 21 మధ్యకాలం అంటే 5 రోజుల వ్యవధిలో కువైట్లోని వివిధ గవర్నరేట్లో వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా 396 మందిని అరెస్ట్ చేసినట్లు, అలాగే 568 మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఆల్రెడీ ముందు పట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వారిలో కూడా కొంతమంది దేశ బహిష్కరణ చేయడం. మొత్తం మీద 5 రోజుల్లో 568 మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ఇవాళ మ్యాక్సిమం మేఘావృతమైనది, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. రేపు గడ కువైట్లో ఇదే వాతావరణం కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇవాళ కే వరుణ్ కుమార్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 273.52 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వచ్చేటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 515 పిలుసుగా ఉంది. సో నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా తగ్గదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 26 దినార్ల 734 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు, జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.